ఏమండోయ్ విన్నారా? కార్తీక మాసం స్పెషల్ ఎల్లుల్లిపాయ లేకుండా మువ్వంకాయ కూర రెసిపీ ఇవాళ నేను మీతో షేర్ చేస్తున్నానండి. దీనికోసం నేను ప్యాన్లోని 1 కప్పు పల్లీలు, 1/2 కప్పు కొబ్బరి, 1 స్పూను ధనియాలు, 1 లవంగా, దాల్చిని, ఇలైచి, అలాగే 2 స్పూన్లు నువ్వులు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని చల్లారబెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి గ్రైండర్ జార్లో వేసుకొని 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ కారం వేసి గ్రైండర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టు చిన్న వంకాయల్ని ఇలాగా 4 కట్ పెట్టుకొని ఇందులో ఈ పౌడర్ అంతా స్టఫ్ చేసుకొని మనం వంకాయలు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయల్ని ఒక ప్యాన్లోని ఆయిల్ వేసుకొని జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ వంకాయలన్నీ వేసి బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. కొంచెం ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చింతపండు పులుపు అలాగే ముందుగా మిగిలిన పౌడర్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ మగ్గనిస్తే వంకాయలన్నీ బాగా ఫ్రై అయ్యి గ్రేవీ మంచిగా టేస్టీగా అవుతుంది. ఈసారి ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాతోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.